నమస్తే, నేను మీ సంతోష్ శర్మ, అడ్వకేట్. ఈ మధ్య నేను కోర్టులో సెక్షన్ 15 ఆఫ్ పోక్సో యాక్ట్, సెక్షన్ 67B ఆఫ్ ఐటీ యాక్ట్ కింద చాలా కేసులు నమోదవుతుండడం చూస్తున్నాను. అయితే సెక్షన్ 15 ఆఫ్ పోక్సో యాక్ట్ ఏం చెబుతుంది అని అంటే, చైల్డ్ పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ మీ ఎలక్ట్రానిక్ డివైస్లో కలిగి ఉండడం, మీ ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైనా కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, దాంట్లో పొందపరిచి ఉండడం లేక కలిగి ఉండడం ఇది నేరంగా చెప్తుంది. అట్లాగే మీరు కలిగి ఉన్నటువంటి ఆ చైల్డ్ పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ను ఇతరులకు డిస్ట్రిబ్యూట్ చేయడం, ట్రాన్స్మిట్ చేయడం, ఇది కూడా సెక్షన్ 15 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద నేరం. ఒకవేళ ఆ చైల్డ్ పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ కనుక మీరు ట్రాన్స్మిట్ చేసినట్టయితే వేరే ఇతర వ్యక్తులకి లేక ఇతర డివైజెస్కి, అప్పుడు దానికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనేటువంటిది పనిష్మెంట్గా ఉంది. పోక్సో యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం చిల్డ్రన్ని సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ నుండి ప్రొటెక్ట్ చేయడం. చైల్డ్ అంటే బిలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళని మనం చైల్డ్ అంటాం. వాళ్ళు చైల్డ్ అనేవారు వల్నరబుల్, సమాజంలో చాలా దుర్బలమైనటువంటి వాళ్ళు. దుర్బలులపైనే సమాజం హాని చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఎట్లాగైనా ప్రొటెక్ట్ చేయాలనేటువంటి సదుద్దేశంతో ప్రభుత్వం ఈ పోక్సో యాక్ట్ను తీసుకొచ్చింది. ఈ పోక్సో యాక్ట్ రాకముందు ఈ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఏది జరిగినా కూడా అది ఐపీసీలోని రేప్ కిందకే అట్రాక్ట్ అయ్యేది. అయితే మగపిల్లల పైన ఒకవేళ ఇట్లాంటి ఏమైనా జరిగితే ఏ సెక్షన్ అట్రాక్ట్ అవుతుందో కూడా చట్టంలో లేకుండేది. వీరిని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో పోక్సో యాక్ట్ 2012 తీసుకురావడం జరిగింది. ఇది చాలా కఠినతరమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇట్లాంటి చైల్డ్ పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ మీ డివైస్లో, ఎలక్ట్రానిక్ డివైస్లో కలిగి ఉండడం నేరం. ఒకవేళ కలిగి ఉండి దాన్ని ట్రాన్స్మిట్ చేస్తే అది ఇంకా చాలా పెద్ద నేరం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్.